ప్రపంచంలో ఫుట్బాల్ అంటే పిచ్చి. ఒక వరల్డ్ కప్ ఫైనల్లో వందల కోట్ల మంది చూస్తారు. కానీ 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశం మాత్రం ఎందుకు ఫుట్బాల్లో ఇంత వెనుకబడి ఉంది? ఒక షాకింగ్ విషయం ఏంటి అంటే, ఒకప్పుడు ఫుట్బాల్ మన భారతదేశంలోనే ఏషియా అత్యధిక బలమైన ఫుట్బాల్ జట్లలో ఒకటి. అంతేకాదు, ఫీఫా వరల్డ్ కప్ ఆడే అవకాశం కూడా వచ్చింది. ఈ కథలో రాజకీయ నాయకులు ఉన్నారు, డబ్బు ఉంది, అలాగే క్రికెట్ ఆధిపత్యం కూడా ఉంది. మనం చేసిన కొన్ని తప్పుల వల్లే మన దేశంలో ఫుట్బాల్ ఇంకా గ్రో కాలేకపోతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదటి తప్పు ఏంటి అంటే, భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫుట్బాల్ చాలా వరకు పాపులర్ అవుతుందని అందరూ అనుకున్నారు. కోల్కతాలో మ్యాచ్లు జరిగే సమయంలో స్టేడియం మొత్తం నిండిపోయేవారు. అలాగే ఏషియాలో భారత జట్టును ఓడించే జట్లు లేకోకుండా ఉండే సమయం ఉంటుండే. 1951, 1962లో ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కూడా గెలిచాం. ఆ సమయంలో చాలా మంది భవిష్యత్తులో భారత్ ఫుట్బాల్ మరొక పవర్ఫుల్గా మారనుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. క్రికెట్ ఎంట్రీ 1983లో భారత్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది. ఆ సంఘటన భారత క్రీడా చరిత్రలోనే మార్చింది. స్పాన్సర్స్ అంతా క్రికెట్ వైపు మొగ్గు చూపారు. అలాగే టీవీల్లో, ఛానల్స్లో కూడా క్రికెట్ని ప్రోత్సహించారు. అలాగే ప్రభుత్వం కూడా క్రికెట్ను ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజలు కూడా క్రికెట్ తమ మతంలాగా చూడడం ప్రారంభించారు. ఇక్కడ ఫుట్బాల్ మొదటి దెబ్బ పడింది. ఇదే ప్రధానమైన దెబ్బ. 3. యూరోప్ ఎలా గెలుస్తుంది అంటే, బ్రెజిల్, అర్జెంటీనా, స్పెయిన్, జర్మనీ వంటి దేశాలలో పిల్లలకు 5 సంవత్సరాల వయసు నుంచి ఫుట్బాల్ ఆడడం మొదలు పెడతారు. ప్రతి ఊరిలోనూ అకాడమీ ఉంటుంది. ప్రతి జిల్లాలోనూ స్కౌటింగ్ ఉంటుంది. అలాగే ప్రతిభ ఉన్న పిల్లలను చిన్న వయసులోనే గుర్తిస్తారు. కానీ మన భారతదేశం చాలా పాఠశాలలో సరైన గ్రౌండ్ కూడా లేదు. అలాగే కోచ్లు తక్కువ, అకాడమీలు తక్కువ, అవకాశాలు ఇంకా తక్కువ. 4వ ప్రధాన కారణం ఏంటి అంటే, టాలెంట్ లేక వెనుకబడ్డామా? అలా ఏం కాదు. మన భారతదేశంలో టాలెంట్ కొరత ఏమీ లేదు. మనం చూసుకున్నట్లయితే సునీల్ ఛెట్రి, విజయన్, బుటానియా ఎంతో మంది స్టార్ ఫుట్బాల్ ప్లేయర్లు మన భారతదేశంలో పుట్టారు. ఒకవేళ మనం సునీల్ ఛెట్రి రికార్డ్ చూసుకుంటే 157 మ్యాచ్ల్లో 95 అంతర్జాతీయ గోల్స్ చేశాడు. ఇది ప్రపంచంలోనే టాప్ 4లో ఉన్నాడు. 5వ ప్రధాన కారణం, డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఒక క్రికెటర్ కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అలాగే ప్రకటనలు వస్తాయి, లీగ్స్ ఉంటాయి, మంచి పేరు కూడా వస్తుంది. చాలా కాలం వరకు ఫుట్బాల్కి ఇవన్నీ లేవు. దీనితో చాలా మంది ప్రతిభావంతులు క్రికెట్ని ఎంచుకుంటారు. ఇది కూడా ఫుట్బాల్ని ఎదగకపోవడానికి ప్రధాన కారణమే. 6వ ప్రధాన కారణం, ఫుట్బాల్ వెనక్కి నెట్టేసే పరిపాలన. భారత ఫుట్బాల్ నడిపే అధికారులు చాలా సంవత్సరాలు దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడంగా పనిచేయడానికి కూడా ఒక ప్రధాన కారణం. యువ ఆటగాళ్లకు అభివృద్ధి లేకపోవడం, భారతదేశంలో స్కౌటింగ్ లేకపోవడం, అలాగే ఇవన్నీ సరైన స్థాయిలో జరగలేదు. ప్రపంచం ముందుకు వెళుతూ ఉంటే భారత్ మాత్రం వెనక్కి ఉండిపోయింది ఫుట్బాల్లో మాత్రం. ఇది కూడా చాలా పెద్ద కారణమే భారతదేశంలో ఫుట్బాల్ ఎదగకపోవడానికి కూడా. 7వ కారణం, ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. ఇండియాలో కూడా సూపర్ లీగ్ వచ్చింది. కొత్త అకాడమీలు వస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల యువత ప్రపంచ ఫుట్బాల్ చాలా ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఫుట్బాల్ అభిమానుల సంఖ్య కూడా పెరిగింది. ఇలా తొందరగా మారుతూ వస్తున్నాయి. ఫుట్బాల్ కూడా మన భారతదేశంలో ఒక మంచి బ్రాండ్గా అవుతుంది. భారతదేశంలో ఫుట్బాల్ వెనకబడడానికి కారణాలు టాలెంట్ లేకపోవడం కాదు, అవకాశాలు లేకపోవడం, సరైన వ్యవస్థ లేకపోవడం, క్రికెట్ ఆధిపత్యం మరియు దశాబ్దాల పాటు జరిగిన నిర్లక్ష్యం. కానీ చరిత్ర ఒక్క విషయం చెప్తుంది, ఒకప్పుడు ఏషియాలోనే శాసించిన భారత్ ఫుట్బాల్ మళ్ళీ లేవడం అసాధ్యం కాదు. చాలా ప్రశ్నలకు ఒక్కటే, ఆ రోజు ఎప్పుడు వస్తుంది? తొందరలోనే వస్తుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.